ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు గల వార ఫలాలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్‌కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం రాహువు 12వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కావున జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే ఈ వారం 2వ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడి అన్ని సమాధానాలను పొందే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా సాధన చేయండి మరియు బయట ఆహారాన్ని తినడం మానుకోండి. ఈసారి మీరు శారీరక శ్రమలో పాల్గొనడం చాలా మంచిది. ఈ వారం డబ్బు కదలిక ఉంటుంది. కానీ ఈ వారం చివరిలో మీరు మీ డబ్బును చాలా కోల్పోయారని మీకు అనిపించవచ్చు. అందువల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డబ్బు వైపు మీ ప్రయత్నాలను కొనసాగించండి. అలాగే ఈ వారం మీ పేలవమైన ప్రవర్తన కారణంగా మీ సన్నిహితుడు లేదా మీ కుటుంబం మీతో విడిపోవచ్చు. ఇది కుటుంబ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇతరులతో వివాదాలను ఎదుర్కొంటారు. అలాగే ఈ వారం మీ ఉన్నత అధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది. మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను కనుగొనండి. దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. అలాగే మీ వారపు జాతకం ఈ సమయం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచిదని సూచిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా మీరు మీ భవిష్యత్తు కోసం కూడా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఈ వారం మీ వివాహిత జీవితం చాలా అందంగా ఉందని మీరు భావిస్తారు. దీనివల్ల మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి మీ వైవాహిక జీవితంలో ఉత్తమ జ్ఞాపకాలను సృష్టిస్తారు మరియు దాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇక మేషరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 14వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్‌కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.